ప్రజలందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మీడియా ముందుకు రావడం ఎందుకంటే సింగళమాల నియోజకవర్గంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఎక్కడున్న సమస్యలు అక్కడే ఉన్నాయి. కానీ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఎమ్మెల్యేలు ఏం చెప్తారు, నేను అభివృద్ధి చేస్తా, అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తా అని మీడియాలో డప్పులు కొట్టుకోవడమే తప్ప ఉద్ధరించేది ఏం లేదు. బడుగు బలహీన పేద వర్గాల ప్రజల సమస్యలు ఎవరు పట్టించుకునే ఎమ్మెల్యే ఎవరు లేరు. పోనీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారన్నా పట్టించుకొని ఏమన్నా అభివృద్ధి చేస్తారా అంటే ఊరికే మీడియాలో చెప్పడమే, మేము ఆ పథకం అమలు చేసినాము, ఈ పథకం అమలు చేసినాము, ప్రజలకు అండగా ఉంటాము, అన్ని వర్గాల కోసం మా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని మీడియాలో చెప్పుకొని డప్పులు కొట్టుకోవడమే తప్ప ఇంతవరకు అభివృద్ధి ఎక్కడ కనిపించలేదు. దీనిపైన అయితే మేము ఖచ్చితంగా ఆల్ ఇండియా ప్రజా హక్కుల పోరాట సమితి తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం, ప్రశ్నిస్తున్నాం, నిలదీస్తున్నాం. మా సింగళమాల నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే కూడా, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఏ ఎమ్మెల్యే కూడా అభివృద్ధి చేసి చూపిస్తామంటారు కానీ ఎక్కడ ఏమి చేయలేరు. ప్రజలు ఎమ్మెల్యే దగ్గరికి పోతే కూడా పట్టించుకోలేదు, నిర్లక్ష్యం. మేము బిజీగా ఉంటాం, మేము మళ్ళీ చెప్తామనే వాళ్ళే కానీ పేదోళ్ళ కష్టాలు పట్టించుకోరు. ఎక్కడ చూసినా ఎస్సీ కాలనీలో వాటర్ రాలేదు, మరి పింఛనీలు లేవు. ఎక్కడ చూసినా ఉన్న పింఛన్లు కూడా తొలగించడం జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా ఇక్కడ కాలనీల్లో అభివృద్ధి లేదు. ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, తలాలు లేని వాళ్ళు ఉన్నారు, బాడిగలు కట్టుకోలేక, కరెంటు బిల్లులు కట్టుకోలేక ఎన్నో అవస్థలు పడుతున్నారు. ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు, అది ఇంతవరకు చెప్పలేదు. మరి పథకాలు అయితే ఎన్నో నేను ఇస్తాం, ప్రజల కోసం ప్రవేశపెడతామంటారు కానీ అమలు చేయకపోవడం కూడా చాలా బాధాకరము. దీనిపైన మేము ఖచ్చితంగా అయితే ఖండిస్తాం. ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ లోన్లు రిలీజ్ చేశారు, ఎవరికి కూడా లోన్లు రాలేదు ఇంతవరకు. ఒక్కో నియోజకవర్గానికి 2 కార్లకు మాత్రమే అన్నారు. మరి ఒక నియోజకవర్గానికి 2 కార్లు మీరు రిలీజ్ చేస్తే మరి ఎంత జనం ఉంటారో ఒక నియోజకవర్గంలో? ఒక నియోజకవర్గానికి దాదాపుగా 85,000 ఓట్లు ఉన్నాయి మా నియోజకవర్గంలో, సింగళమాల నియోజకవర్గంలో. అట్లా ఒక్కో నియోజకవర్గానికి 2 కార్లు అంటే మరి ఎంత జనం పేదలు ఉంటారు? కనీసం నియోజకవర్గానికి ఒక 50 కార్లన్నా ఫ్రీగా ఇడసాలి కదా. మరి ఎన్ఎస్బిసి లోన్లు కానీ, సబ్సిడీ లోన్లు కానీ, అన్ని కార్పొరేషన్లకు కూడా సబ్సిడీ లోన్లు కూడా రిలీజ్ చేయాలి. వాళ్ళ పేద ప్రజల కోసం మరి పథకాలు అయితే ఇంకా ప్రవేశపెట్టాలి. కొత్తవి ఇంకా ఫ్యాక్టరీలు కూడా కట్టించి పరిశ్రమలు కూడా తేవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఆల్ ఇండియా ప్రజా హక్కుల పోరాట సమితి తరఫున. కాబట్టి అందుకోసమే ఈ రాష్ట్ర వ్యాప్తంగా, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్త పరిశ్రమలు తీసుకురండి, పేద ప్రజలను ఆదుకోండి, పేద ప్రజలకు పని కల్పించాలి, ఉద్యోగ అవకాశం కల్పించాలి. మరి నిరుద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కారం చేసే విధంగా మీరు పరిధిలోకి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జై హింద్, జై భారత్.